महागणाधिपति गौरी देवता पूजनम कलशाराधनम पृथ्वी पूजनम उपस्थे पितरं च प्रजन् सुवः प्रत्यस्य वहद्यभिहेयस्य प्राणारपालत्यन्तश्चरयोधनाख्यन्वर्ग्याग्ने दत्तवनस्तोद्धीपयामसे अन्यपरवत्तस्य पृथ्वीमनुलध्वसे विश्वे तद्धेवावसवश्च समाधरण्मनाज्योतिर्जुषराजन्ते तत्तयो नेरावणस्वाकृतेन नतोर्जानि भक्तस्तवरग्नैषाजुषाय भक्षस्वाग्ने विनवस्य धारया श्रेया विश्वरस्परि कस्सले कस्सले कस्तेनाधित्य धीमहि नोधरा प्रचोदया स्वभूतसंधारा कलशस्वाग्ने देवा गोदावरी सरस्वती सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिङ्गो आभय महालये गन्धाक्षर पुष्पधूपरीपोत्तर्याभरणाद्यलङ्काराः सर्वोपचारान् समर्पयामि नमस्करोमि कलशकीर्तिमानुष्यं प्रज्ञामेधां श्रियं बलम् कलशोमेन पूजा द्रव्याणि एवं देवीम् आत्मान् समर्पयामि आत्मरक्षां धारयामि नेत्ररक्षां धारयामि हस्तप्रक्षालनं मन्त्रपुष्पं ददामि सदा विनायकैकनायकं विनाशिते भदैत्यकं नराशुभाशुनाशकं नमामितं विनायकं नमामितं महाराजिकी गणपति बप्पा मोरया छानावाहन संभवप्रचार पूजया भगवान् सर्वात्मकः महागणाधिपति प्रियदां नमः प्रियदो वरदो वासान् वरदेयागान् शौश्रेयान् भवदयाजवानः गन्धेना सकलजन्मे उन्नयं तस्वादयो मनसा देवयन्तः राधार्यष्टे अजयमधर्मनागरेण समदो देमा धनुष्यत्रो रोगामङ्गुणाधर्मा सर्वा प्रविशो देमा यमुने गंगे यमुने सरस्वती जगत्स्तोमगो सजतामृष्टिया निर्या फला पुष्पाश्च पुष्पिने बृहस्पति प्रचोदास्तानो वञ्चन्द्रगो हसः गन्धद्वारान्दुराधृजां नित्यपुष्टाङ्गरीश्री
మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పెరగాలి, మళ్ళీ అందుకోసమని కమనీయమైనటువంటి యొక్క రూపం శ్రీరామచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు ఆయన చూడండి ఒకసారి. పుంసాన్ పురుషులను కూడా మోహింపజేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సౌందర్యము శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన సౌందర్యము. అక్కడ రాముడి యొక్క రూపం చుట్టూ ఉండే మకర తోరణానికి దశావతారాలు చెక్కబడ్డాయి. 10 అవతారాల మధ్యలో తాను రామ సంవత్సరంలో అదిగో రామచంద్రుడు అందరినీ కటాక్షించడానికి కోసమై అక్కడ నిలబడ్డాడు. ఇక మనకు భయం లేదు, ఈ దేశానికి భయం లేదు, ఈ ప్రపంచానికి భయం లేదు. ఆస్తిక జనానికి ఒకటే మాట, ఈ పాత్ర అందులో సగాన్ని ఏమిటి భారం యొక్క ఎవరు అంటే శంఖ చక్రాలలో తండ్రి గర్భవాసంలో 3 నెలలు, తల్లి గర్భవాసంలో 9 నెలలు. కానీ ఇక్కడ తండ్రి ప్రమేయం లేదు, పాయస ప్రమేయమే ఉంది కనుక తల్లి గర్భంలో 12 మాసాల నుండి నవమి తిథి రోజున చైత్ర మాసంలో పునర్వసు నక్షత్రంలో పుట్టాడు రామచంద్రమూర్తి. అందరికీ తెలుసు రామాయణం అంతా. పుట్టాడు. జై శ్రీరామ్. అయోధ్య వరకన్నా వినరాకుండా క్యాంపు దాటేంత వరకు వినవచ్చినా చాలు. జై శ్రీరామ్. మనం గట్టిగా అనకపోతే వెనక ఆంజనేయ స్వామి, ఆయన కోపం వస్తే ఇక రాముడి కోపం వస్తుంది. మరొక బంధువులరా, కొన్ని వందల సంవత్సరాలుగా భారతావని భారతీయులు కలలు కంటున్న ఒక అద్భుతమైన కళ ఈరోజు నెరవేరబోతుంది. వాచ్య కర్మణ ఏనాడైతే పండుతుందో ఆనాడు రావాలి అనుకున్నాడు స్వామి. ఎన్నెన్నో ఆటంకాలు ఎదుర్కొన్న భక్తులంతా, ప్రజలంతా అందరి యొక్క మన్ననలు అందుకొని స్వామి ఈనాడు ఈ శోభకృతనామ సంవత్సరం ఎన్నుకున్నాడు. ప్రపంచానికి శోభ ఎప్పుడు కలుగుతుందట అంటే భగవంతుడు వచ్చినప్పుడే అది శోభ. చూడడానికి ఒక ఆనందదాయకమైనటువంటి ఒక దృశ్యం. ఇన్నేళ్ల నుంచి కోరుకుంటే ఇప్పుడు వస్తాయండి స్వామి అని అనుకుంటే
మరి ఆయన వస్తే ఏం చేస్తాడంటే మళ్ళీ మన మనస్సులో యుగ యుగాలుగా శాంతి సౌభాగ్యాలు నెలకొనేటువంటి యొక్క స్థితిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయనది. మనమే కాదు, రాముడు ఉద్భవించడానికి ఎన్నేళ్ల కింద పుట్టాడట ఈయన రామచంద్రమూర్తి? 17,50,000 సంవత్సరాలకు పూర్వం పుట్టింది. మీ నాన్నగారి పేరేమంటే చెప్తాను, వాళ్ళ నాన్నగారి పేరేమంటే చెప్తాను, కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పనంటే చెప్పొచ్చు కష్టంగా. కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు తెలియదండి, మన వంశమే. కానీ 17,50,000 సంవత్సరాలకు పూర్వంగా పుట్టిన రాముడు ఇంకా జ్ఞాపకం ఉన్నాయంటే ఎంత గొప్పవాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి పుట్టడానికి దశరథ మహారాజు ఎంత పుణ్యం చేశారు వాణి చెప్పిందట, అంటే ఆకాశవాణి. అయ్యా, ఈమె పూర్వజన్మలో తన భర్తను మాటల చేత చేతల చేత హింసించినటువంటి ఒక ఆమె పాపం ఆ దోషం చేత ఇవాళ ఈమె ఒక పిశాచిగా మారిపోయింది. అయ్యో పాపం ఆమెకు ఆ పిశాచత్వం పోవాలి అంటే ఏం చేయాలి అన్నాయట ఈ అర్చన. నీవు ఇంతకాలంగా చేసిన విష్ణు సహస్రనామ అర్చన పుణ్యాన్ని ఒకవేళ దారవస్తువా, ఆమెకు ఆ పిశాచత్వం వదిలిపోతుంది. ఆ అమ్మ కోసమై పిశాచ జన్మ నివృత్తి కోసమై ఇది దారవస్తున్నా అన్నాడు. ఓ తులసి దళాన్ని నీళ్ళను వదిలిపెట్టాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణ. వెంటనే అశరీరవాణి పలికిందట, మహాత్మా అందరూ పూజ చేయడాలు ఎందుకోసం చేస్తారంటే పుణ్యం కోసం. కానీ పుణ్యాన్ని బాగా జాగ్రత్తగా దాచుకుంటారు వాళ్ళు. కానీ నువ్వు పుణ్యాన్ని కూడా దారపోసావు, పుణ్యాన్ని కూడా దానం చేసావు కనుక మహాపుణ్యాత్ముడు అయినావు. కనుక నేనే రామచంద్రుడిగా నీ గర్భవాసంలో పుడతాను అన్నాడు. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మాట ప్రకారంగా కాలం గడిచింది. ఈ అర్చన జరిగింది ఎప్పుడంటే కృతయుగం. త్రేతాయుగం వచ్చింది. దేవతలందరూ కూడా ఏదో బాధ కలిగింది. వాడు రావణ కుంభకర్ణాలు అనే రాక్షసులు, అది కూడా భగవత్ సంకల్పమే. వాళ్ళెవరు అంటే రావణ కుంభకర్ణాలు మహావిష్ణు యొక్క ద్వారపాల. వాళ్ళకు ఏదో సనక సనందనుల యొక్క శాపం చేత భూలోకంలో జన్మించవలసి వచ్చింది 3 సార్లు. మొదటిసారిగా వాళ్ళే హిరణ్యకశిపులుగా పుట్టారు. 2వ జన్మలో రావణ కుంభకర్ణుడుగా పుట్టారు. 3వ జన్మలో శిశుపాల దంతవక్రుడుగా పుట్టారు. మొదటి జన్మలో స్వామి వరాహ నారసింహావతారాలతో తుంచేశాడు వాళ్ళని. 2వ జన్మలో రాముడిగా పుట్టి వాళ్ళని కడతీర్చాడు. 3వ జన్మలో కృష్ణుడిగా పుట్టాడు అని మనకు రామాయణ భాగవతాలు చెప్పి పుట్టారు.